తెలంగాణలో ఎన్నికల ప్రచారం తారా స్థాయికి చేరింది. ప్రధాన పార్టీలన్నీ కూడా ఒకవైపు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు పార్టీలకు చెందిన కీలక నేతలందరూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటా ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలను కైవసం చేసుకుంటామంటూ మెజారిటీ స్థానాలు గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తా ఉంది. మరొకవైపు బీజేపీ చెప్తోంది 12 స్థానాలను కైవసం చేసుకోబోతున్నాము, 12 స్థానాల లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామంటూ చెప్తున్నారు. బీఆర్ఎస్ తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రచారంలో నేతల మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. ఒకవైపు బీజేపీ గత 10 ఏళ్లుగా ఏం చేసిందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. 10 ఏళ్లుగా తెలంగాణకు అన్యాయం చేసింది బీజేపీ. ఒకవైపు విభజన హామీలను నెరవేర్చలేదు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి జాతీయ హోదా కల్పించలేదు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, అలాగే రకరకాల అంశాల విషయంలో మేడారం జాతరకు సంబంధించి జాతీయ పండుగ గుర్తించకపోవడం, అలాగే ప్రాజెక్టుల అంశం కావచ్చు, విభజన హామీలు, ఇలా పలు అంశాలకు సంబంధించి బయ్యారం ఉక్కు స్టీల్ ఫ్యాక్టరీ ఇవన్నీ కూడా ఏమాత్రం నెరవేర్చలేదు బీజేపీ. కేవలం గాడిద గుడ్డు మాత్రమే ఇచ్చారు. అందుకనే బీజేపీని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయద్దు, బీజేపీకి ఓటు వేస్తే చాలా అంశాలను తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉంటుందంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వచ్చారు. మరొకవైపు బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తారని, రాజ్యాంగాన్ని మార్చాలి అంటే కనుక మీరు ఎన్డీఏకు ఓటు వేయండి, లేదు అంటే ఇండియా కూటమికి ఓటు వేయండి అంటూ నిన్న పిలుపునిచ్చిన సందర్భాన్ని అందరికీ తెలిసిందే. ఇక అమిత్ షా నిన్న ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో 12 స్థానాలను కైవసం చేసుకుంటామంటూ మాట్లాడారు. మరొకవైపు దేశవ్యాప్తంగా 400 స్థానాలు ఎన్డీఏ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ 400 స్థానాల్లో హైదరాబాద్ స్థానం కూడా ఉండాలంటూ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న పిలుపునిచ్చారు. మరొకవైపు ఈ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కూడా బీజేపీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. బీజేపీ ఉన్నంత వరకు రిజర్వేషన్లు రద్దు అనే సమస్యే ఉండదు, రిజర్వేషన్లు కొనసాగుతాయంటూ ప్రకటించారు. మరొకవైపు మతపరమైన రిజర్వేషన్లను ఇవ్వబోము అంటూ కాంగ్రెస్ రాతపూర్వకంగా హామీ ఇవ్వగలదా అంటూ బీజేపీ ఒకవైపు ప్రశ్నించింది. ఇదంతా ఉందిలా. ఇక బీఆర్ఎస్కి సంబంధించి ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ ఇప్పటికే బస్సు యాత్ర నిర్వహిస్తూ ఉన్నారు, రోడ్ షోలతో ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే సిరిసిల్లలో చేసిన వ్యాఖ్యలకు గాను ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది. గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అప్పటికే వివరణ ఇచ్చినప్పటికీ ఎన్నికల కమిషన్ సంతృప్తికరంగా లేదని ఆ రోజే లేఖ ద్వారా వారి సమాచారాన్ని పంపించారు. మరొకసారి అలాంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇక చర్యలకు ఆదేశించిందని చెప్పాలి. 48 గంటల పాటు ప్రచారంలో పాల్గొనవద్దంటూ ఆదేశాలు ఇచ్చి నిషేధం విధించి ఉత్తర్వులు జారీ చేశారు. ఎక్కడా బహిరంగ సమావేశాల్లో కానీ, బహిరంగ సభల్లో కానీ, ఎన్నికల ప్రచారంలో మరొకవైపు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలు చేయడానికి వీల్లేదంటూ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇక 3 ప్రధాన పార్టీలు కూడా ప్రచారంతో హోరెత్తిస్తూ ఉన్న నేపథ్యంలో ఏమేం మాట్లాడుతున్నారు ఏంటి ఇలాంటి అంశాలకు సంబంధించి ఇవాళ మార్నింగ్ డిబేట్లో మాట్లాడదాం. అంతకన్నా ముందు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చను కొనసాగి